సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మీ బ్రహ్మాది వంద్యపదయా స్థిరయాన్యసేవి పాదారవిందయుగళం పరమాదరేణ సత్వం నృసింహ మమ దేహి కరావలంబం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధనం. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడి యొక్క కైంకర్యమే మన జీవితానికి మన యొక్క లక్ష్యము, ప్రధానమైనటువంటి లక్ష్యము కూడా గోవిందుడి యొక్క ఆరాధనమే అని సకల వేదములు, ఇతిహాస పురాణములన్నీ కూడా గొప్ప గొప్ప గురువులు కూడా మనకు తెలియజేస్తూనే ఉన్నారు. ఎందుకండి అంటే ఆ గోవిందుడు లక్ష్మీ విశిష్టుడు కనుక. లక్ష్మీ విశిష్టాద్వైత తత్వం ప్రకారం ఎవడైతే లక్ష్మీ విశిష్టుడుగా ఉంటాడో అతనే మోక్షాన్ని ఇవ్వగలడు అని అంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ వర్ణన చేస్తున్నారండి. సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మీ. ఈ లక్ష్మి ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట చంచలగానే ఉంటుంది, స్థిరంగా ఎక్కడా కూడా ఉండదు. ఏమండి, మీరు సంపాదించినటువంటి ఆ లక్ష్మి అంతా, మీ ధనం అంతా కూడా స్థిరంగా మీతోనే ఉంటుందని మీరేమైనా గట్టిగా బల్లగుద్ది గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? లేదు. అందుకే సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మి. సర్వత్రా చంచలంగా ఉంటుంది కానీ ఒక దగ్గర మాత్రం అచంచల అయి ఉంటుంది. అది ఎక్కడ? సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మి బ్రహ్మాది వంద్యపదయా స్థిరయాన్యసేవి. బ్రహ్మాది సకల స్థావర జంగమములన్నీ కూడా ఎప్పుడెప్పుడు వైకుంఠమును చేరాలా అని తెప్పి పరితపించిపోతూ ఉంటారో, బ్రహ్మరుద్రాదులందరూ కూడా ఎవరెవరినైతే వర్ణన చేసుకుంటూ గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటారో అటువంటి ఆ గోవిందుణ్ణి మాత్రం ఎప్పటికీ వీడదు. సర్వత్రా చంచలంగా ఉన్న గోవిందుడి దగ్గర మాత్రం అచంచలయ్యి అక్కడే ఉంటుంది. అందుకే లక్ష్మీ విశిష్టుడు కనుక ఆ గోవిందుని మనం సేవించాలి. ఇంకా చెప్తూ ఉన్నారు. సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మీ బ్రహ్మాది వంద్యపరయా స్థిరయాన్యసేవి పాదారవిందయుగళం పరమాదరేణ సత్వం నృసింహ మయి దేహి కరావలంబం. ఎంతో మంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం వేచి చూస్తూ ఉంటే ఆమె మాత్రం అన్ని చోటలా చంచలగా ఉంటూ కేవలం భగవంతుడి యొక్క హృదయములో మాత్రం అచంచలయ్యి ఉంటూ ఆ భగవంతుడి యొక్క పాదముల చెంత చేరి ఆ వైకుంఠంలో ఎంతో చక్కగా ఆదిశేషుడి మీద పవళించి ఉన్నటువంటి ఆ గోవిందుడికి పాదసేవ చేస్తూ అక్కడ స్థిరంగా ఉండిపోతుంది. అలా అమ్మవారి ద్వారా పాదసేవ చేయబడుతూ ఉండేటువంటి ఆ గోవిందుడి పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ గోవిందుడి యొక్క పాదాలు మమ్మల్ని ఈ సంసార సాగరము నుండి బయటపడవేయాలి అని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి అంటున్నారు. అందుకే పాదారవిందయుగళం పరమాదరేణ సత్వం నృసింహ మయి దేహి కరావలంబం. అటువంటి నీ పాదుకలను ఒక్కసారి మాకు కూడా ఇవ్వవయ్యా. అటువంటి పాదుకలను ఒక్కసారి మాకిస్తే మా ఈ సంసార సాగరపు బాధల నుండి అన్నింటి నుండి కూడా మేము ఒక్కసారి బయటపడిపోతాము, చక్కగా ముక్తిని పొందుతాము అని చెప్పి ఆ గోవిందుడికి శరణాగతి చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.